కాపరియే మనకి ఏం అవుతున్నారు, ద్వారము అవుతున్నారు. అంటే ద్వారం ఎక్కడికి వెళ్తుంది, ఆ ద్వారము అనే దానికి అక్కడే ఒక మాట ఉంది, రక్షించటానికి కదా, రక్షణ పొందటానికి. కనుక ఈ లోకంలో ఆయన ద్వారమే రక్షణ ఉన్నది, ఆయనే ద్వారము. మనం దేవుని రాజ్యంలో ఎంటర్ కావాలంటే, మనం రక్షణ పొందాలంటే మనకు ద్వారం ఎవరు, మన యేసు ప్రభువే ద్వారం. కనుక గొర్రెల కాపరియే మనకు ద్వారముగా ఉన్నాడు. అక్కడ ఇంకొక మాట కూడా రాయబడింది, ఆ ద్వారం కొంట ప్రవేశించిన వారు లోపలికి బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు, వారికి విస్తారమైన ఒక ఏముంటుంది, వాళ్ళకి మంచి ఒక ఆహారము దేవుడు సమృద్ధిగా పెడతాడని అక్కడ రాయబడి ఉన్నది కదా. అంటే మంచిగా చూసుకుంటాడు. కనుక ఈ ద్వారంలో ప్రవేశిస్తే మనకేముంటుంది, మంచి జీవితమే ఉంటుంది. కనుక ఆయనే ద్వారం, గొర్రెల కాపరే ద్వారం. కనుక ఇది మూడోది. నాలుగోది ఏంటంటే గొర్రెల కాపరి